4000 మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తే ఒక ఆర్గనైజేషన్ కంపెనీ మీద కొట్టాడుతుంటే ఒక స్టేట్ సెక్రటరీ ఝాన్సీ అనే అమ్మాయి నిక్కచ్చిగా నిర్మోహమాటంగా ప్రశ్నించేటువంటి ఒక మంచి కార్యకర్త, పబ్లిసిటీ కోసం పనిచేసే కార్యకర్త కాదేమి. అనేక ఆందోళన చేసింది. మనం చాలాసార్లు అడిగితే పొందిన భయపడేటమే కాదు. వాళ్ళు అనుకుంటారు, పోలీసులు అనుకుంటారు తీసుకుపోయి లోపడేసి కొడితే ఆమె భయపడతాం, ఇంకా రెచ్చిపోతుంది. ఆమె గురించి తెలియదు మీకు. ఇంకా ఆమె కమిట్మెంట్తో పనిచేస్తుంది, ఆర్గనైజేషన్ కోసం పనిచేస్తుంది, విద్యార్థుల కోసం పనిచేస్తుంది, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంది. ఆమె నా రాడికల్, ఆమె నక్సలైట్, ఆమె టెర్రరిస్ట్, ఆమె లోపల తీసుకుపోయి కొట్టాల్సిన అవసరం, 3rd డిగ్రీ ఉపయోగించాల్సిన అవసరం ఏమొచ్చింది పోలీస్ యంత్రాంగానికి. హైయర్ ఎడ్యుకేషన్ దగ్గర ఆందోళనకు వేరు, ఇంకా ఆందోళన స్టార్ట్ కాలే. పోలీసులు టార్గెట్ చేసిర్రు కార్యకర్తను, ఝాన్సీని టార్గెట్ వేసి ఎత్తుకపోయి పోలీసులకు కొడుతున్నారు. మనల్ని ముసుగేసి మోసం వల్లకుండా చుట్టూ బిగిసి సరి చేస్తాం. మన ప్రాణాలు కాపాడుకోవడానికి ఇటు అటు కొడతాం. మన ప్రొడక్షన్ కోసం, సెల్ఫ్ ప్రొడక్షన్ కోసం ఒక మనిషి చచ్చిపోతున్నంటే ఆయన ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడం లేదా? ఇటు అటు అంటే దాన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ రికార్డ్ అయిందని చెప్పి ఇలా అన్ని పోలీసులను పంపారు. ఝాన్సీ అనే కార్యకర్త పోలీసులను కొట్టింది. పోలీసు వ్యతిరేకం కాదు మా ఆర్గనైజేషన్ కూడా. పోలీసులు మాకు శత్రువులు కాదు అంటే పోలీసులు మేము కలిసి కొట్లాడే నక్సలైట్ల మీద. ఇవాళ అక్కడిక్కడ ఆఫీసర్లు వచ్చారు, ముఖ్యమంత్రి కుంభవాసి ఆఫీసర్లు వచ్చారు. వాళ్ళకు నక్సలైట్ వస్తున్నాయి కాదు, వాళ్ళు టెర్రరిస్ట్ వచ్చి బాంబులు వేస్తున్నాయి కాదు. వాళ్ళకి కావాల్సింది పైసలు కావాలి, ముఖ్యమంత్రి కొమ్ము కావాలి, వాళ్ళ ప్రమోషన్ కావాలి, పోస్టులు కావాలి. అటువంటి పోలీస్ ఆఫీసర్ కొంతమంది ఉన్నారు. వాళ్ళ వల్ల పోలీసుకు మాకు దూరం పెరుగుతున్నది. మాకు పోలీసు మాకు వ్యతిరేకం కాదు. ఇలా కొట్టి వేధిస్తుంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసము అడ్డగించే ప్రయత్నం చేయడం తప్ప. ఇది అసలు కొట్టే హక్కు మీకు ఎవరు ఇచ్చింది? ఫస్ట్ హక్కు ఎందుకు కార్యకర్తను ఎవరు చెప్పకుండా ఎత్తుకోవాల్సి వచ్చింది? ఆమె చేసిన తప్పేంది? మీకు టార్గెట్ ఆమెమన్నా అంటే ఆర్గనైజేషన్ ఏం చేద్దాం? ఆమె ఆందోళన మీద ప్రశ్నించదు, ఎక్కడ కూడా మాట్లాడదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించదు, దర్యాన్ని చూసుకుంటూ కూర్చోవాలి. మరి ప్రివెంట్ అరెస్ట్ అంటే ఆమె టార్గెట్ వేసి ఇంకా ఆందోళన స్టార్ట్ కాలే ఎత్తుకపోయి 11 o'clock ఒక అమ్మాయిని, 2 అమ్మాయిలను పోలీసులు ఎత్తుకపోయి కిడ్నాప్ చేసి ఈవినింగ్ 8 వరకు మొత్తము కార్యకర్తలంతా కూడా ఝాన్సీ కేడమైంది అని చెప్పి వెతుకుతుంటే కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా, ఆర్గనైజేషన్ పెద్దలకు సమాచారం ఇవ్వకుండా సాయంత్రం 8 గంటల వరకు కొట్టి 3rd డిగ్రీ ఉపయోగించి 8 గంటలకు వదిలిపెడితే ఇది ల్యాండ్ ఆర్డర్ కాపాడడం. ఇది సీసీ ఫుటేజ్ అంటే అమ్మాయి కొట్టాడు మొత్తం అన్ని పోలీసులు పంపారు. మరి అమ్మాయిని సీసీ ఫుటేజ్ లేకుండా అంతకంటే ముందే సీసీ కెమెరా కవర్ కాకుండా ఉండే ప్రయత్నంలో ఒక రూమ్ లో తీసుకుపోయి అక్కడ ఏసీపీ మహిళా కానిస్టేబుల్ కొట్టించుకోండి. మరి అదేమైంది రికార్డింగ్? అదేమైంది? అది ఎందుకు రికార్డ్ చేయాలి? మరి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా ఏమైంది? మరి అంటే ఆమె 3rd డిగ్రీ ఉపయోగించి మాత్రం సీసీ ఫుటేజ్ లేవట, రికార్డ్ కాలేదట. ఇది భరించలేక అడ్డుకునే ప్రయత్నం చేస్తామంటే పోలీసులు కొట్టాడట. అసలు మీకు కొట్టాక ఎవరిచ్చిండు అంటున్నా. మీకు అనేక సందర్భాలు లాఠీ చార్జ్ చేసి ఎప్పుడు ప్రశ్నించలే. సరే ఆందోళన జరుగుతూ ఉంటుంది, లాఠీ చార్జ్ చేస్తారు, కామన్ అది. మేము పోలీసులు తప్పవట్లేదు. ఎప్పుడు కూడా విపరీతం కొడితే ప్రశ్నిస్తాం, మేము తప్పకుండా ప్రశ్నిస్తాం, దాన్ని ఫైట్ చేస్తాం. ఈ విధంగా చట్టపరంగా ఫైట్ చేస్తాం మేము. కానీ ఒక మహిళా కార్యకర్తను, ఒక అమ్మాయిని, చదువుకునే అమ్మాయి లోపల రూమ్లకు సీసీ కెమెరా లేని రూమ్ తీసుకుపోయి కొట్టిన తర్వాత 3rd డిగ్రీ ఉపయోగించిన తర్వాత అక్కడ ఏసీపీ కుటుంబ సభ్యులను నానా బూతు తిట్టిన తర్వాత అది భరించలేక బయటకు వచ్చి మళ్ళా కొడుతుంటే అడ్డుకోవద్దా? అది దాన్ని బట్టి పోలీసులను కొట్టారని చెప్పి పెద్ద సీన్ క్రియేట్ చేసి అలా జరిగిన వాళ్ళు చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ఇలా అమ్మాయినే తిరిగి నేరస్తులను చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఏమైంది? పోలీస్ యంత్రాంగం బాధమవుతుంది. వాళ్ళ అరే 4000 మంది విద్యార్థుల భవిష్యత్తు కొట్టాడుతున్నారు వాళ్ళు. ఈ పోలీసులు ఎంత అమ్మాయి తీసుకపోయి కొట్టుడండి 3rd డిగ్రీ అని చెప్పని ఇప్పుడు ఇష్టపడతామా? దాన్ని ఇలా డీజీపీ గారు స్పందించాలి. ఎవరైతే అమ్మాయి మీద అసభ్యంగా ఇష్టపడి మాట్లాడాడో ఆ ఏసీపీ మీద యాక్షన్ తీసుకోవాలి. ఆమె 3rd డిగ్రీ ఉపయోగించారు, వాళ్ళని కూడా వెంటనే యాక్షన్ తీసుకోవాలి. లేకుంటే ఏ రకంగా న్యాయపరంగా పోరాటం చేయాలని తప్పకుండా పీసీ కమిషన్కి ఇస్తాం,
మహిళా కమిషన్కి ఇస్తారు, ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తాము. ఎందుకంటే అమ్మాయి రాత్రి కడుపు నొప్పి భరించలేక హెడ్ఏక్ వచ్చి కడుపు నొప్పి వచ్చి బాడీ పెయిన్స్ వచ్చి విలవిలలాడుతుంటే రాత్రి ఫోన్ చేస్తే 11 o'clock తట్టుకోలేక ఫోన్ చేస్తే ఒక అమ్మాయి కూడా బయటకు చెప్పుకోలేదు, బాధపడి ఆ తిట్టిన బూతులు బయట చెప్తే కార్యకర్తలకు ఇబ్బంది వస్తుందని చెప్పలేదు. నైట్ 11 o'clock భరించలేక చెప్తే అప్పుడు తీసుకుపోయి అడ్మిట్ చేస్తే 2 days హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ట్రీట్మెంట్ తీసుకున్నాక ఇవాళ మనిషి బయటకు కోలుకునేది. వాళ్ళ ఇట్లా చిన్న చేతులకి అమ్మాయిని చూస్తూ కొట్టాడు. మీ పోలీసులు మీ పిల్లలు ఉంటారు దాని పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ చిన్న ఆఫీసర్ పిల్లలు కూడా ఈ 4,000 మందిలో ఉన్నారు. వాళ్ళు కొట్లాడేది వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ అన్నదమ్ముల కోసం కాదు, మీ అందరి కోసం కొట్లాడుతున్నారు. ఒక్కసారి జరిగిన అన్యాయం తెలుసుకోవాలి మీరు. అంటే వెంటనే డీజీపీ స్పందించాలి. ఇది మామూలు విషయంగా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే కూడా లేదు. విచారణ జరిపిస్తాం. ఇలా మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం అధికారం, మాకు కూడా ఇక్కడ కోర్టు మీద నమ్మకం ఉంది, చట్టాల మీద గౌరవం ఉంది. వాటిని నమ్ముకొని ముందు పోతున్నాం. అన్ని రకాలుగా మేము ఫైట్ చేస్తాము. ఆ అవకాశం మాకు ఇవ్వకుండా వెంటనే పోలీసు అధికారులు స్పందించాలని చర్యలు తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. అంటే బైన్సా నిషేధిత పాట బైన్సా పాకిస్తాన్ లో ఉందా, బంగ్లాదేశ్ లో ఉందా? కేరళ స్టోర్ ఎందుకు నిషేధించాలి? బైన్సాలా కేరళ స్టోర్ ఎందుకు నిషేధించాలి? అది పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ లో ఉందా? ప్రభుత్వం అనుకుంటుంది బైన్సాకు ప్రత్యేక 370 ఆర్టికల్ అప్పటి ఇచ్చారు కదా. బైన్సాకి ఇది బైన్సాలో ఏం జరగాలో జరుగుతుంది. బైన్సా సంగతి ఏందో మేము కూడా చూస్తాం. బైన్సాను ముదోను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇలా బైన్సాలో హిందూ సమాజం ముదోలో జాగృతమైంది. నేను పాదయాత్ర ముగింపు సభ పెడతా అంటే, ప్రారంభోత్సవ సభ పెడతా అంటే ప్రభుత్వం అడ్డుకున్నది. కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకున్నాం. అలా బహిరంగ సభ పెట్టినాం. ఏ విధంగా హిందూ సమాజం తరలి వచ్చిందో చూస్తాం మనం. ఇక వీళ్ళకి నిన్న అవకాశం దొరికింది. కర్ణాటక ఎలక్షన్ తర్వాత కుక్కకు బొక్క దొరికినట్టు వీళ్ళకి అవకాశం దొరికింది. ఏంటంటే కర్ణాటకలో ముస్లింస్ అంతా ఒక్కటయ్యారు. అక్కడ ప్రభుత్వం వచ్చి ఇక ఒక్కరు కమ్మని ఇక్కడ మీరు ఒక్కటే వాళ్ళొక్కటి సరే ఎంతో చూపడతాం. మేము నేను చేస్తాం కదా హిందూ ఏకయాత్ర. హిందూ సమాజం ఎట్లా తరలి వచ్చింది అలా కరీంనగర్ జిల్లాకు హిందూ సమాజం. మా ఈటల రాజేంద్ర గారు మా పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిలబడిపోయిందా, లేకపోతే ఇంకో పార్టీ నాయకులు? మా నాయకులకు నిలబడిపోతే కూడా తప్ప అన్న. ఇప్పుడు మా పార్టీ నాయకులు కూడా ఢిల్లీ పోయారు, తప్పేమన్నా చాలా. మాకు ఆ స్వేచ్ఛ ఉంటుంది, మా పార్టీ స్వేచ్ఛ ఉంటుంది. ఎప్పుడైనా ఏ టైంలో నాయకులు అప్పుడు పోయి ఒక టైం ఇస్తే పోయి కలవచ్చు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మా దళితుల్ని దరిద్రులు అంటున్నాడు. దళిత సంఘాలు ఏం చేయాలన్నా? అహంకారం. ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ కుటుంబం అహంకారం అనేది ఇలా ఈ సమాజం గుర్తిస్తలేదు. బీసీ ఎస్సీ ఎస్టీలు గుర్తిస్తలేదు. ఇప్పటికైనా గుర్తించాలి. అగ్రవర్ణంలో పేద కూడా బాధపడుతున్నారు. ఇవాళ అంబేద్కర్ వర్ధంతికి రానప్పుడు, అంబేద్కర్ గారి జయంతికి రానప్పుడు, భారత అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని మార్చాలన్నప్పుడు ఈ సంఘాలందరం ఒక్కటై కేసీఆర్ గల్లబట్టి బయటికి గుడిచేస్తే ఇట్లా మాట్లాడరు. యథా రాజా తదా ప్రజా. ముఖ్యమంత్రి కుటుంబానికి ఎంత అహంకారం ఉందో అంటే అంబేద్కర్ తిట్ట ముఖ్యమంత్రి కుటుంబం సంతోషపడతారు. కానీ ముఖ్యమంత్రి కుటుంబం మెప్పు పొందాలంటే తిట్టాలే. పేదలను ఇలా చులకన చూడాలి. ఒక్కొక్కటి పొట్టుపొట్టు సంపాదించిన పైసలు ఏం చేస్తారు? కండకవడం తలకాకెక్కుతుంది. ఇట్లా మురుగుతూ ఉంటారు. ఇచ్చోడ తెలివి ఉండాలి నీకున్నా. ఇలా అంబేద్కర్ గిట్లా మనకు రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగం ఉంటే రిజర్వేషన్ ఎక్కుంటే నువ్వు కూడా బీసీ అని నువ్వు చెప్పుకుంటావు కాదు. మూర్ఖుడు అన్నాడు కూడా అని. నీకు ఇంత గుర్తింపు వచ్చిందంటే నువ్వు ఎమ్మెల్యే అయినావంటే ఆ మహానుభావుడు రాజ్యాంగం వల్లనే, ఆయన పెట్టిన భిక్ష వల్లనే. అది గుర్తుంచుకో. నువ్వు కూడా పోయి కేసీఆర్ మెప్పుదాడు, కేసీఆర్ కుటుంబం మెప్పుదాడైతే ప్రజలు తిరగబడతారు, రోడ్ల మీద కిచ్చుకొడతారు. దళితులకు కించపరిచే స్థాయికి దిగజారినంటే వాళ్ళ రాజకీయాలు ఏ విధంగా దిగజారుతున్నాయో ఒక్కసారి ఆలోచించాలి. ఏం చేయాలి? ఎస్సీ క్యాన్స్ ఎందుకు పెట్టద్దు? తీసుకుపోయిన నాన్ బెయిలబుల్ కేసులు ఎందుకు వేయరు? వట్టి కేసుల సంబంధం లేకుండా కేసు పెడుతున్నారు. కానీ ఇంత దారుణ సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించుంటే, పోలీసు స్పందించుకుంటే వాళ్ళ ఎస్సీ ఎస్టీలకు రక్షణ ఎక్కడి ఇవాళ? ఇలా తిట్టు స్టార్ట్ చేసింది. వాళ్ళ ఇలా ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టకుండా లోపట్టేయకుంటే
రేపు ఒక్కటి పథకం తిడతారు ఇక టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పథకం తిడతా ఉంటారు ఇక ఇప్పుడు చూడండి ఇక రేవంత్ తిడతా ఉంటారు అంత చులకనా ఎస్సీ ఎస్టీ అంటే నీకు ఎస్సీ అంటే ఎంత ఎంత కవర్ ఉండాలి నీకు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.